పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిచ్చి ప్రేలాపనలన్నీ కూడా నిన్న మొన్న చూసాం. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకి భూములు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాం, మావుగినని పిచ్చివాళ్ళ ప్రేలాపనలన్నీ కూడా మాట్లాడటం జరిగింది. 5 సంవత్సరాలు బటన్ నొక్కటానికి పరదాల మధ్య పరిపాలన చేసి తాడేపల్లి ప్యాలెస్కి పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గత 2 సంవత్సరాలుగా శాసనసభకు రాకుండా, సభలో చర్చించడానికి కూడా ధైర్యం లేని వ్యక్తి, సభకు రావటానికి కూడా భయపడే వ్యక్తి ప్రతి 15 రోజులకు ఒక ప్రెస్ మీటు, వారానికి 2 సార్లు తాడేపల్లి ప్యాలెస్ పర్యటన, బెంగళూరు ప్యాలెస్లో రాజకీయ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ చేసుకుంటూ అభివృద్ధి పదంలో వెళ్తూ ఉన్న అమరావతి పనుల మీద నిన్న విషం జిమ్ముతూ ఉన్నాడు. ఇవాళ ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. గతంలో మనం నిర్మాణం చేసుకున్న సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీ భవనాల్లో 5 ఏళ్ళు నువ్వు చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనాల్లో పరిపాలన చేసావు తప్ప ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి ఎత్తలేదు, రాష్ట్రంలో ఒక ఇటుక పెట్టల. ఇవాళ రాష్ట్రం విడబడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే చక్కటి ఐకానిక్ బిల్డింగులు కానీ భవనాలు కానీ అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్స్ కానీ జరుగుతూ ఉన్న రిజర్వాయర్ నిర్మాణం కానీ అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు భవనాలు కావచ్చు, జ్యుడిషియల్ కాంప్లెక్స్లు కావచ్చు, సెక్రటేరియట్ హెచ్ఓడి బిల్డింగ్లు కావచ్చు, దేశీయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంస్థలన్నీ కూడా కలిసి సుమారు 30,000 మంది కార్మికులు, ఇంజనీర్లు, వివిధ సంస్థలు చాలా పెద్ద ఎత్తున ఆధునిక యంత్రాలతో ఎండనక వాననక రాత్రనక పనులు జరుగుతూ ఉంటే చూసి ఓరవలేక, చూడలేక, ఏడవలేక, తట్టుకోలేక ఏంది జగన్మోహన్ రెడ్డి ఈ పిచ్చి ప్రేలాపంలో, పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. అర్థం చేసుకోండి, ప్రజలు అన్నీ తెలుసుకుంటా ఉన్నారు. ఇక్కడే చిన్న ఉదాహరణ చూపిస్తూ ఉన్నా. ఇవన్నీ కూడా ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్లు కావచ్చు, అక్కడ జరుగుతూ ఉన్న రోడ్ల నిర్మాణాలు కావచ్చు, భవన నిర్మాణాల్లో అక్కడ ఎవరైతే భూములు ఇవ్వకుండా అడ్డం పడ్డారో ఆ కొద్దిమంది వ్యక్తుల్ని నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోబెట్టి నీవు చేసిన ప్రసంగం కానీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి సీడ్ యాక్సెస్ రోడ్డు గురించి నీకున్న అవగాహన ఏంటో చూసి ప్రజలంతా కూడా ముక్కునేలేసుకుంటా ఉన్నారు. 5 ఏళ్ళు పరిపాలన చేసి నీకేమాత్రం కూడా అవగాహన లేదని నిన్న అక్కడ వాళ్ళతో నువ్వు మాట్లాడిన మాటలను బట్టి అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ ఈ భూములు ఇవ్వకుండా కోర్టు కేసులకు ఎక్కి గత 5 ఏళ్ళు హైకోర్టుకి వెళ్ళి రకరకాల యాగీలు చేసి మీ మాజీ శాసనసభ్యులను అడ్డం పెట్టుకొని జరిగిన విషయాలన్నీ కూడా అందరికీ తెలుసు. ఇవాళ నీ దగ్గరికి వచ్చిన రైతే నిన్న మళ్ళీ సిఆర్డీఏ అధికారుల దగ్గరికి వచ్చి నీ కుట్రలో కుతంత్రాలు అర్థం చేసుకొని ఆ భూములు ఇవ్వటానికి కూడా రైతులు ముందుకు వస్తూ ఉన్నారు. అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి, ఇవాళ నీ పన్నాగాలు కానీ, నీ కుట్రలు కానీ, కుతంత్రాలు కానీ ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. నీ మైండ్ సెట్ మారాలి. ఎందుకంటే ఇంకా పాత విధానంలోనే మళ్ళీ అబద్ధాలు చెప్దాం, మళ్ళీ అసత్యాలు చెప్దాం, మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేద్దాం, మళ్ళీ అసత్యాలు ప్రచారం చేద్దాం, మరి 15 రోజులకు ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు అసత్యాలు వండి వార్చి
అవన్నీ తీసుకెళ్ళి నీ సాక్షి పత్రికలో, నీ సాక్షి ఛానల్లో ఈ కంటెంట్ అంతా తీసుకెళ్ళి నీ ఫేక్ సోషల్ మీడియా గ్రూపుల్లో తిప్పుకుంటూ ఒక పైచాచిక ఆనందాన్ని జగన్మోహన్ రెడ్డి పొందుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో మేము మొట్టమొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు ఆ రోజు వాజ్పేయి గారు కానీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ రోజు 1998 నవంబర్ 22 హైటెక్ సిటీ ప్రారంభోత్సవం చేస్తూ ఉంటే మేమందరం గర్వపడ్డాం. ఆ కొండల్లో, ఆ గుట్టల్లో ఆ నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ రోజు ఎన్ని మాటలు అన్నారు. ఆ రోజు ఓఆర్ఆర్ కావచ్చు, అక్కడ రోడ్లు వైండింగ్ కావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ భూములు కావచ్చు, అక్కడ జరుగుతూ ఉన్న నిర్మాణాలన్నిటి మీద మీ పార్టీలకు సంబంధించిన నాయకులు, మీ తండ్రి ఎన్నో మాటలు ఎంతో అసభ్యంగా, ఎంత అడ్డగోలుగా మాట్లాడినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన పని ఆయన చేసుకెళ్ళటం. విజన్ 2020 ఇవాళ 2026 ఆ రోజు నానా కోతలు కూశారు మీరు. విజన్ 2020 డాక్యుమెంట్ ఇస్తే నానా కోతలు కూసిన మీరు ఇవాళ 2026లో హైదరాబాదులో ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఏదైతే ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఓఆర్ఆర్ రోడ్డు కావచ్చు, అక్కడ జరుగుతూ ఉన్న నిర్మాణాలు కావచ్చు, బిజినెస్ స్కూల్ కావచ్చు, ఇవాళ ఎకరం అక్కడ పలుకుతూ ఉన్న 100 కోట్లు కావచ్చు, ఇవన్నీ కూడా పక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే తెలుగువాడు ప్రతివాడు కూడా గర్వపడుతూ ఉన్నాడు. మనం కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలి, మన భూములు విలువ కూడా ఆ విధంగా పెరగాలని ఒక రైతు కానీ ప్రతి పౌరుడు కానీ ఇవాళ నువ్వేమన్నావు, ఏం కారుకోతలు కూసావు? భోగాపురం ఎయిర్పోర్ట్ ఎర్రబస్సు వస్తుందా అన్నావు. బుద్ధి జ్ఞానం లేకుండా ఆ రోజు రైతులను రెచ్చగొట్టి మీ భూములు మీకు ఇస్తాం, మీ భూములు మీరు తీసుకోండి, మళ్ళీ నేను అధికారంలోకి వస్తున్నామని కారు కోతలు కూసావు. ఇవాళ ఎర్రబస్సు రాదన్న భోగాపురానికి బోయింగ్ విమానం దిగుతూ ఉంది. జూలైలో ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి భోగాపురం జాతికి అంకితం కాబోతూ ఉంది. ఏం సమాధానం చెప్తావు? ఏం మాట్లాడతావు? ఈ పిచ్చికోతలో నిన్న అమరావతి రైతాంగం గురించి, ప్రజల గురించి, అక్కడ జరుగుతున్న నిర్మాణం మీద విషం చిమ్మాలని నువ్వు భోగాపురం రైతుల్ని రెచ్చగొట్టి ఆ రోజు ఏం మాటలు మాట్లాడావు? ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల కావచ్చు, ఆ ప్రాంతంలో భూముల విలువ కావచ్చు, ఆ ప్రాంతంలో రేపు రాబోతూ ఉన్న సౌకర్యాలు కావచ్చు, రేపు ఆ ప్రాంతంలో రాబోతున్న పరిశ్రమలు కావచ్చు, రేపు ఆ రోజు ఆ ప్రాంతంలో రాబోతున్న పరిశ్రమలు కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంటే అందరం కూడా గర్వపడతా ఉంటే ఉత్తరాంధ్రలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం చాలా పెద్ద ఎత్తున ఆ 3 జిల్లాల ముఖ చిత్రమే మారబోతూ ఉంది. ఇవాళ నువ్వు మళ్ళీ అదేవిధంగా ఇక్కడ అమరావతిలో వేలాది మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. ఇవాళ బిట్స్ పిలాని దేశంలోనే ఇవాళ ప్రపంచంలో ఉన్న వాళ్ళ సంస్థలన్నింటిలో కూడా అత్యున్నతంగా కృష్ణానది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఇవాళ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన బ్రహ్మాండంగా 75 ఎకరాల్లో ఒక ప్రపంచ స్థాయి భవన నిర్మాణాలు చాలా పెద్ద ఎత్తున నెంబర్ 1 బిట్స్ పిలాని మన అమరావతిలో నిర్మాణం జరుగుతూ ఉంటే ఓర్వలేకపోతున్నావా? తట్టుకోలేకపోతున్నావా? ఇవాళ ఎస్ఆర్ఎం కావచ్చు, విట్టి కావచ్చు, అమ్మ కావచ్చు, కొన్ని వేల మంది పిల్లలు మద్రాసు వెళ్లకుండా, బయట ప్రాంతాలకు వెళ్లకుండా మన పిల్లలు మన కళ్ళ ముందే ఇక్కడ చదువుకుంటూ ఉంటే ఏడవలేకపోతున్నావా? చూడలేకపోతున్నావా? క్వాంటమ్ వ్యాలీగా ఇవాళ దేశంలో, ప్రపంచంలోనే ఇవాళ అమరావతిగా గుర్తింపు వచ్చే విధంగా అక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. క్వాంటమ్ కంప్యూటర్ గురించి అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నావా? డేటా సెంటర్లు వస్తుంటే తట్టుకోలేవు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ బాగుపడి ముందుకెళ్తూ ఉంటే తట్టుకోలేవు. విశాఖపట్నం రైల్వే జోన్ వస్తే దాన్ని ఆహ్వానిస్తా కూడా నువ్వు మాట్లాడలేవు, దాన్ని మాట్లాడలేవు. అట్లాగే స్టీల్ ఫ్యాక్టరీ మీ మొఖాలు వస్తాయా అన్నావు. ఇవాళ అనకాపల్లిలో మెట్టలు వస్తే దాని గురించి మాట్లాడావు, మా మొఖాలు చూసి వస్తాయా అన్నావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకో, మైండ్ సెట్ మార్చుకో. నువ్వు మాట్లాడే మాటలు ఇవాళ దగ్గర
29,000 మంది రైతులు, దగ్గర దగ్గర 34,000 ఎకరాలు. వాళ్ళు రాష్ట్ర రాజధాని కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు భూములు ఇస్తే ఆ రోజు నిర్మాణాలు జరిగాయి. ఆ జరిగే నిర్మాణాలని నువ్వు అధికారంలోకి వచ్చి, నేను తాడేపల్లి కొంప కట్టుకున్నాను, తాడేపల్లిలో ఉంటాను, 30,000 ఎకరాలు విజయవాడలో గుంటూరు మధ్య తీసుకోమని చెప్పాను, రాజధాని ఇక్కడే ఉంటుందని ఆ రోజు ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి, అధికారంలో రాగానే నువ్వు చేసిన విధ్వంసం, ప్రజావేదిక విధ్వంసం కళ్ళ కట్టినట్టు భవిష్యత్ తరాలకి, భావి తరాలకు కూడా నువ్వు చేసిన విధ్వంసం కనపడే విధంగా అది ఒక మాన్యుమెంట్ లాగా అమరావతి ప్రజా రాజధానిలో నీ విధ్వంసం భవిష్యత్ తరాలు, భావితరాలకు కనపడే విధంగా కూడా అది కనపడబోతూ ఉంది. ఆ విధ్వంసం చేసిన రోజే పడతా ఉన్న వర్షంలోనే నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పాను, కాలం బలీయమైంది జగన్మోహన్ రెడ్డి, కాలం శక్తివంతమైంది జగన్మోహన్ రెడ్డి, కాలం క్రూరమైంది, ఇవాళ కాలం నీ చేతిలో ఉందని ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ ప్రజల డబ్బుతో కట్టే ప్రజావేదిక నిర్మాణాన్ని నువ్వు విధ్వంసం చేస్తున్నావు. జేసీబీ పెట్టి అర్ధరాత్రి పూట కోలుస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, నేను రాత్రిపూట ఆయన హైదరాబాద్ నుంచి వస్తే 11-12 గంటలకి మేము ఇంటికి వెళ్తూ ఉంటే నీ విధ్వంసం అంతా కూడా కళ్ళారా చూసాం. మళ్ళీ ఆ పడ్డ రాళ్ళు కూడా నువ్వు తీయకుండా 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆ రోడ్డు మీద వెళ్తా ఆయన్ని బాధ పెట్టాలని కూడా ఆ శిథిలాలను నువ్వు కదిల్చలా. అందుకనే భవిష్యత్ తరాలకు కూడా నీ కుట్రలో, నీ క్రూరత్వం, నీ కుతంత్రాలు ఇవన్నీ కనపడాలనే దాన్ని ఒక మాన్యుమెంట్ లాగా, దాన్ని ఒక నువ్వు చేసిన విధ్వంసం కళ్ళ కట్టినట్టే విధంగా అమరావతిలో ఆ ప్రజావేదిక కనబడబోతూ ఉంది. ఇంతమంది రైతాంగం ఇంత పెద్ద మనసుతో వాళ్ళు అక్కడ జరుగుతున్న నిర్మాణాలు చూసి గర్వపడుతూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన పూలింగ్ సైట్లన్నీ కూడా అక్కడ వేస్తూ ఉన్న డక్ట్లు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, మంచినీళ్ళ పైపులు కావచ్చు, మళ్ళీ మురుగునీరు వెళ్ళే సౌకర్యం కావచ్చు, అదేవిధంగా కరెంట్ లైన్లు కావచ్చు, ఇంటర్నెట్ కనెక్షన్లు కావచ్చు, గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, అంతా కూడా అక్కడ బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉంటే దగ్గరుండి రైతాంగం కూడా ఆ పనులన్నీ కూడా చేయించుకుంటూ ఉంటే, జాతీయ అంతర్జాతీయ కంపెనీలన్నీ కూడా అక్కడ పనిచేస్తూ ఉంటే, 30,000 మంది కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉంటే, ఒక్కసారి నీ వైసీపీ గొడ్డల పార్టీ నాయకులు, మీ గొడ్డల పార్టీ నాయకులు ఒక్కడ ఆ నిర్మాణాలు చూస్తున్నారా? నువ్వు లీగల్ కమిటీలు వేస్తావా? సిగ్గుందయా? సుప్రీంకోర్టులో ఎన్ని పిటిషన్లు వేసావు, హైకోర్టులో ఎన్ని పిటిషన్లు వేసావు, ఎంతోమంది న్యాయమూర్తులు, ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది న్యాయవాదులు, జేఏసీ, మహిళా సోదరిమణులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా రైతాంగం ఎన్ని కేసులు పెట్టావు? దగ్గర 1631 రోజులు మహిళల కన్నీళ్ళు, వాళ్ళ ఉసురు తగిలి మీ గొడ్డల పార్టీ 11 సీట్లకు పరిమితమైంది. గుర్తుపెట్టుకో. మహిళలు కార్చిన కన్నీరు, వాళ్ళు పడ్డ కష్టం, ఎండలో, వానలో, వరదల్లో, తుఫానుల్లో న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వెళ్తుంటే నేల మీద అన్నం తినిపించావు. మేము విశాఖపట్నం అటు అరసవల్లి వెళ్తూ ఉంటే సీసాలు రాళ్ళు ఇసిరేసావు మహిళల మీద, కళ్ళ ముందు మేము ప్రత్యక్షంగా చూసాం. నెల్లూరులో నేల మీద ఆడకూతుళ్ళు అన్నం తిన్నారు. నువ్వా ఇవాళ అమరావతి రైతులను ఉద్ధరిస్తావా? అమరావతి రైతులకు న్యాయం చేస్తావా? అమరావతి రైతుకి మీ గొడవల పార్టీ వాళ్ళు న్యాయ సహాయం చేస్తారా? బుద్ధి జ్ఞానం ఉందా? అన్నం తిన్నారా? గడ్డి తిన్నారా? ఆ రోజు సుప్రీంకోర్టులో నాట్ బిఫోర్ మీ అని ఆ కాగితమే న్యాయస్థానం ముందుకు వెళ్ళకపోతే నువ్వు విశాఖపట్నం వెళ్ళిపోయేవాడి. నీ కుట్రలో కుతంత్రాలు, ఆ రోజు న్యాయదేవత, ఆ రోజు ప్రకృతి, ఆ రోజు న్యాయమూర్తులు, ఆ రోజు న్యాయవాదులు, ఆ రోజు ఉద్యమకారులు, ఆ రోజు మహిళా సోదరీమణులు, ఆ కాగితం ఓ మహానుభావుడు, ఒక న్యాయమూర్తి ఇచ్చిన కాగితం సుప్రీంకోర్టులో నాట్ బిఫోర్ మీ అంటే నీ కుట్ర కుతంత్రం ఆగిపోయింది.
ఆ రోజు నువ్వు చేసే దుర్మార్గం అమరావతి గొప్పతనం, అమరావతి ప్రజల యొక్క త్యాగాలు, అమరావతి ఇక్కడే నిలబడింది. దేశం అంతా, దేశంలో రాజకీయ పార్టీలన్నీ అమరావతి చట్టబద్ధత మీద పార్లమెంటులో అన్ని రాజకీయ పక్షాలు కూడా అమరావతిని చట్టబద్ధ తీర్మానంలో పార్లమెంట్లో రాజ్యసభలో అందరూ ఏకగ్రీవంగా ఆమోదించి గెజిట్ అయి నోటిఫికేషన్ అయితే ఊరంతా ఒక దారి, ఉలిపికట్ట గొడ్డల పార్టీ జగన్మోహన్ రెడ్డి దారి ఒకటి. ఇప్పుడు కూడా మీ కుతంత్రాలు కుట్రలో ఆపక ఏదైతే మీ మాజీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ కొద్ది మందితో ఎన్ని న్యాయస్థానాల్లో కేసులు వేశాడు, ఎన్ని వీరంగాలు వేశాడు. నీ మాజీ ఎంపీలు, నీ మాజీ ఎమ్మెల్యేలు 3 రాజధానుల డ్రామాలు ఇక్కడే టెంట్లేసి ఎంత మహిళలను అసభ్యంగా మాట్లాడారు, రైతులను అసభ్యంగా మాట్లాడారు. రైతుల మీద కేసులు పెట్టారు, ఎస్సీ రైతుల మీద కేసులు పెట్టారు, మహిళా రైతుల మీద కేసులు పెట్టారు, బీసీ రైతుల మీద కేసులు పెట్టారు. గుంటూరు జైల్లో పెట్టావు, మాచర్ల జైల్లో పెట్టావు, నరసరావుపేట జైల్లో పెట్టావు, రాజమండ్రి జైలుకు పంపించావు. ఇన్ని విధ్వంసం చేసి, ఇన్ని కుట్రలో కుతంత్రాలు చేసి మళ్ళీ వాళ్ళ తగుదనమ్మా అని అమరావతి పేరెత్తే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి నీకు లేదు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, పేర్ని నాని జగన్మోహన్ రెడ్డి బందర పోర్టు తాకట్టు పెట్టి మీరు పక్క జిల్లాకి మీ తండ్రిని అధికారంలో ఉండగా అమ్మేస్తే, తాకట్టు పెడితే మా కృష్ణా జిల్లా రైతాంగం, ఈ ప్రాంత ప్రజలు మొత్తం సంవత్సరం తరబడి ధర్నాలు రాస్తారోకోలు చేసి నిరాహార దీక్షలు చేసి మచిలీపట్నంలో సామాన్య రిక్షా కార్మికుడి దగ్గర నుంచి, చెప్పులు కుట్టే పెద్దన్న దగ్గర నుంచి, హోటల్లో కాఫీ హోటల్లో సర్వర్ దగ్గర నుంచి, రైతు దగ్గర నుంచి, కూలీ దగ్గర నుంచి, వర్తకుడి నుంచి వ్యాపారస్తుడి దాకా అందరూ కూడా 100 రోజులు పోరాటాలు చేసి బందర్ పోర్టుని తెచ్చుకొని మేము నిర్మాణం చేసుకుంటా ఉంటే ఆ రోజు పేర్ని నాని ముక్కు నేలకు రాస్తానన్నాడు. పోరాటాలు చేసి రాజశేఖర రెడ్డి గారితో ఎక్కడైతే పోర్టును బయటికి పంపించారో అదే ప్రభుత్వం మళ్ళీ బందర్ పోర్టును తెచ్చి మాకు బందర్లో పోర్టు అప్పచెప్పింది. అదే ఉద్యమకారులు మచిలీపట్నంలో, ఆ ప్రాంత చుట్టుపక్కల రైతాంగం, కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా రైతాంగం పోరాటం చేసుకున్న బందర్ పోర్టు పేరెత్తే నైతిక అర్హత వైసీపీ పార్టీకి, పేర్ని నానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని హెచ్చరిస్తూ ఉన్నా. అదేవిధంగా కంటైనర్ పోర్టుతో ఆ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఇవాళ ఏదైతే మచిలీపట్నానికి కూడా 6 వే రోడ్లు మరి పెద్ద ఎత్తున ముందుకెళ్లే విధంగా చాలా పెద్ద ఎత్తున భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్లు కావచ్చు, పెద్ద ఎత్తున గ్రీన్ఫీల్డ్ రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఆలోచనలు, ప్రణాళికలు అన్నీ ముందుకెళ్తా ఉంటే నీ పిచ్చి ప్రేలాపనలు రోడ్లమ్మట ఇవాళ ఏదైతే ఇవాళ రాజధాని రాజ్యాంగంలో లేదంటావు. అసలు రాజధాని ఎందుకంటావు? నీ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం నువ్వు హైదరాబాదులో నీ ఆస్తుల్ని ఇంకా ఉద్ధరించుకోవడం కోసం ఇక్కడ ఈ ప్రాంతంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ విధంగా విషప బీజాలు, ఈ విధంగా కుట్రల కుతంత్రాలకి జగన్మోహన్ రెడ్డి తెరలేపుతూ ఉన్నాడు. ఇప్పటికైనా కూడా నీ పిచ్చి ప్రలాపంలో మానేసుకో. మచిలీపట్నం కావచ్చు, అక్కడ సంబంధించిన పోర్టుకు సంబంధించిన పరిశ్రమలు కావచ్చు, బిహెచ్ఎల్ పరిశ్రమ కావచ్చు, రేపు నాగాయలంకలో రాబోయే అంతరిక్షం ఏదైతే స్పేస్కు సంబంధించినవి కావచ్చు, అట్లా చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏదైతే ఇవాళ 2 సంవత్సరాల పరిపాలన దిగ్విజయంగా ముందుకెళ్తా ఉంటే ఏదో విధంగా బురజల్లాలి, ఏదో విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే
భాగంగా, నీ కుట్రలో భాగంగా ఇవాళ ఈ విష ప్రచారానికి తెరలేపి సూపర్ 6 గురించి మాట్లాడుతూ ఉన్నాం. సిగ్గుందా? మీరిచ్చిన హామీల్లో 85% హామీలు ఏదైతే మీ పాదయాత్రలో కావచ్చు, నువ్వు నవరత్నాల్లో కావచ్చు, నువ్వు చేసిన హామీలన్నీ కూడా 85% ఫెయిల్ అయితేనే నీకు ప్రజలు 11 సీట్లు కట్టబెట్టారు. గుర్తుపెట్టుకో, 11 సీట్లు నీకు కట్టబెట్టినా కూడా నీలో మార్పు రాలేదు. ఈరోజు కూడా అదే కుట్రాకు తొందంతోనే నువ్వు అదే విష ప్రచారాన్ని మళ్ళీ నమ్ముకున్నావు. ఇవాళ ప్రజలు చాలా పెద్ద ఎత్తున 5 రూపాయలు అన్నం పెట్టడానికి అన్నా క్యాంటీన్లో నీకు చేతులు రాలా. వెళ్ళి దాంట్లో అన్నా క్యాంటీన్లో పూరి తినరండి మీ గొడ్డల పార్టీ నాయకులు, అన్నా క్యాంటీన్లో ఒక ఇడ్లీ ప్లేట్ తినరండి, లేదా అన్నా క్యాంటీన్లో ఒకసారి లంచ్ చేసి రండి, అన్నా క్యాంటీన్లో రాత్రిపూట మేము పెట్టే భోజనం చేసి రండి, మీకు బుద్ధి జ్ఞానం వస్తుంది. కనీసం కృతజ్ఞత ఇవాళ సామాన్యుడికి పేదవాడికి భోజనానికి చేతులు పెట్టడానికి నీకు చేతులు రాలా. కోట్లాది భోజనాలు ఇవాళ తింటా ఉన్నారు. మహిళా సోదరిమణులు స్త్రీశక్తి కింద కోట్లాది ప్రయాణాలు జరుగుతూ ఉంటే మహిళలు అటు బస్సు ప్రయాణంతో గుళ్ళకి వెళ్తున్నారు, గోపురాలకు వెళ్తున్నారు, మసీదులకు వెళ్తున్నారు, చర్చిలకు వెళ్తున్నారు, అమ్మ దగ్గరికి వెళ్తున్నారు, నాన్న దగ్గరికి వెళ్తున్నారు, తండ్రి దగ్గరికి వెళ్తున్నారు, అల్లుడి దగ్గరికి వెళ్తున్నారు, కొడుకు దగ్గరికి వెళ్తున్నారు. ఇవాళ మహిళలు బ్రహ్మాండంగా టౌన్లకు వెళ్ళి నగరాలకు వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటున్నారు, నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కుటుంబానికి నెలకు 5,000, 10,000 ఇవాళ ఆదా అవుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున మహిళల్లో చైతన్యం వస్తూ ఉంది. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి నెలకి వాళ్ళకి ఆదా అవుతున్నాయి. ఇవన్నీ చూసి దాని గురించి మాట్లాడటానికి నీ చేతులు రాట్లా. గ్యాస్ ఇస్తే దాని గురించి మాట్లాడవు. తల్లికి వందనం ఒకరితో, ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి, 5గురికి, 6గురికి, 7, 8 మందికి కూడా తల్లికి వందనం వెళ్తూ ఉంటే దాని గురించి మాట్లాడవు. ఎంతసేపుడికి ఇవాళ నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు, నువ్వు దిద్దిన ప్రశ్నాపత్రాలు వాళ్ళంతా కూడా కీ పోస్టుల్లోంచి ఉద్యోగాలు చేసే వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టమని హైకోర్టు ఆదేశాలు ఇస్తే సిగ్గు సరం లేకుండా ఇవాళ 16,000 మంది ఉపాధ్యాయులు దగ్గర ఇవాళ 9 నెలలుగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే, వాళ్ళు సెలవులకు వెళ్ళి రేపు పాఠశాలకు వెళ్ళి మళ్ళీ పాఠాలు చెప్పబోతూ ఉంటే నువ్వు ఇవాళ కుట్రలో కుతంత్రాలతో విష ప్రచారం చేసి ఇవాళ బురజల్లాలనే ప్రయత్నం చేస్తావా? డిఎస్సి మీద కావచ్చు, లేకపోతే నువ్వు చేస్తా ఉన్న అమరావతి విష ప్రచారం కావచ్చు, ఏదైతే నమ్మటానికి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా సిద్ధంగా లేరు. ఇవాళ నీ పిఏ కేఎన్ఆర్ కావచ్చు, నీ సెక్రటరీ ధనంజయ రెడ్డి కావచ్చు, ఇవాళ నీ ఐఏఎస్ అధికారులు, నీ దగ్గర పనిచేసిన చెవిరెడ్డి, నీ శాసనసభ్యులు కావచ్చు, నీ పిఏలు కావచ్చు, నీ సెక్రటరీలు కావచ్చు, ఇవాళ వీళ్ళందరూ కూడా వేల కోట్ల రూపాయల దోపిడీలో మొత్తం భాగస్వాములై ఏసీబీ కోర్టుల చుట్టూ, సిఐడి కోర్టుల చుట్టూ, సిట్ అధికారుల చుట్టూ, అట్లాగే ఈడీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఇవాళ నువ్వు కూడా ఈడీ ఆఫీస్కి వెళ్ళే పరిస్థితులు, నువ్వు దోచుకున్న దోపిడీ, ల్యాండు, శాండు, వైను, మైను, సెంటు పట్టాలో వేల కోట్లు దోపిడీ చేసుకుంటా ఉంటే నువ్వు దోచిన డబ్బంతా కూడా ఇవాళ బట్టబయలవుతూ ఉంటే ఇవన్నీ కూడా తరువుకు వస్తూ ఉంటే పక్కదారి పట్టించాలని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవన్నీ కూడా చేశావు. నువ్వెన్ని కట్టెలు పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా అమరావతి నిర్మాణాలన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో చాలా పెద్ద ఎత్తున పూర్తవబోతూ ఉన్నాయి. రైతుకి ఇచ్చిన ఫ్లాట్లన్నీ కూడా త్వరితగతంగా వేగవంతంగా పనులు చేయడానికి కూడా ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఎమ్మెల్సీ భవన నిర్మాణాలన్నీ కూడా పూర్తయ్యి త్వరలోనే రేపు శాసనసభ సమావేశాలు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళ భవనాల్లోకి వెళ్ళిపోతున్నారు. న్యాయమూర్తులు కూడా విజయవాడలో వివిధ ప్రాంతాల్లో బయట ఉన్న వివిధ అద్దెల ఇళ్లలో ఉన్న వాళ్ళంతా కూడా న్యాయమూర్తుల భవనాలు కూడా త్వరితగతంగా పూర్తవబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఎన్జిఓ క్వార్టర్స్, వేలాది మంది ఉద్యోగస్తుల భవన నిర్మాణాలు కూడా పూర్తవబోతూ ఉన్నాయి ఈ సంవత్సరంలోనే. సో ఇన్ని నిర్మాణాలు, ఇన్ని వేల మందికి అక్కడ భవనాలు పూర్తయ్యి చాలా పెద్ద ఎత్తున రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతా, ఏదైతే శ్మశానం అన్నావు, భూకంపాలు వస్తూ ఉన్నాయి, కట్టడాలు అమ్మో ఎంతలో తెల్లాలన్నావు, ఇన్ని విధ్వంసాలు చేసి ఇన్ని కుట్రలు చేసినా కూడా అవన్నీ కూడా తిప్పికొట్టి అమరావతి రైతులు వాళ్ళు ఇచ్చిన భూములు, వాళ్ళ త్యాగాలు ఇవాళ పెద్ద ఎత్తున
పనులన్నీ కూడా ముందుకెళ్తూ ఉంటే ఒక విష ప్రచారంతో ఇవన్నీ చేస్తున్నావు. కాబట్టి వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నావు. అట్లాగే నువ్వు డిఎస్సిలో ఉపాధ్యాయులు మనోధైర్యం దెబ్బతినే విధంగా ఇవాళ కుట్రల కుతంత్రాలతో పిచ్చి పిచ్చి ప్రాలాపనలన్నీ చేస్తున్నావు. తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు ఇవన్నీ చేసే వాళ్ళ మీద కూడా గట్టిగా ప్రభుత్వ పరంగా చర్యలు ఉంటాయి. అట్లాగే అమరావతి రైతాంగం బ్రహ్మాండంగా దగ్గరుండి వాళ్ళ ఫ్లాట్ల విషయంలో కావచ్చు, జరుగుతూ ఉన్న నిర్మాణాల్లో కావచ్చు, దగ్గరుండి జరుగుతున్న పనులు చూసి వాళ్ళు గర్వపడుతూ ఉన్నారు. తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో వేగవంతంగా అన్ని పనులు కూడా పూర్తి చేసి మళ్ళీ ఆ 11 సీట్లు కూడా దిక్కు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు నీకు, నీ గొడ్డల పార్టీకి సమాధానం చెప్తారు. ఇప్పటికైనా సరే ఈ ఫేక్ మాటలు, ఈ విష ప్రచారాలు మానుకోమని జగన్మోహన్ రెడ్డికి సలహా ఇస్తున్నాను, హితవు చెప్తున్నాను.